నమస్తే, నేను మీ అశ్విని కుమార్. అసెంబ్లీ ఎన్నికలు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. మహారాష్ట్ర ఒపీనియన్ పోల్ సర్వే ఒకటి పెట్టాను. అట్లాగే ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకి బైపోల్స్ జరగబోతున్నాయి. దాని ఫలితాలు ఎలా ఉండొచ్చని ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీ ఇచ్చింది కూడా ఒక వీడియో చేశాను. ఇంకా హర్యానాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దాదాపు దేశ రాజధాని ఢిల్లీకి సరిహద్దులో ఉండే ఇంకొక హిందీ రాష్ట్రం హర్యానాలో 2014 నుంచి కూడా 2 సార్లు అక్కడ బీజేపీ లేదా ఎన్డీఏ అధికారంలో ఉంది. అంతేకాకుండా 2014-19 లోక్సభ ఎన్నికల్లో 10కి 10 స్థానాలు స్వీప్ చేసింది బీజేపీ. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో 10లో 5 స్థానాల్ని ఇండియా ఎలియన్స్ కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. 5 స్థానాలకే పరిమితమైంది బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల తర్వాత కూడా హర్యానాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఇదంతా కూడా మళ్ళీ రిపీట్గా చెప్పాలి. కామెంట్స్లో ఇప్పటికీ కూడా నా సర్వే అనుకొని లోక్సభ ఎన్నికల ప్రిడిక్షన్స్ ఇచ్చిన దాంతో పోలుస్తున్నారు. నేను పెడుతుందంతా కూడా వేరే ఏజెన్సీస్ ఇచ్చిన సర్వేసే. ప్రస్తుతానికి కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ఒపీనియన్ పోల్. ఈ ఒపీనియన్ పోల్ జరిగే ముందు కూడా హర్యానాలో ప్రస్తుతం పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, రైతులు మాత్రం ఈసారి అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు హర్యానాలో. అంతేకాకుండా దళితులు, జాట్స్ వీళ్ళు కూడా బీజేపీకి దాదాపు 10 సంవత్సరాల తర్వాత వ్యతిరేకంగా ఉన్నారు. జనరల్గా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత అనేది బాగా కనబడుతుంది హర్యానా రాష్ట్రంలో బీజేపీ మీద. నిరుద్యోగ సమస్య కూడా ఉంది అని యూత్ కూడా ఈసారి కొద్దిగా బీజేపీ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు హర్యానాలో. కాకపోతే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, కాంగ్రెస్ ఆపు ఈ 2 కలిసి కూడా పోటీ చేసినాయి. ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆపు దాదాపు 90 స్థానాలు, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 90కి 90 ఆపు కూడా పోటీ చేస్తామని చెప్పి ప్రకటిస్తోంది. దీన్ని మనం చూడాలి, అదే మాట మీద ఉంటుందా, ఎన్నికల నాటికి ఏమైనా మారుతుందా అని. ప్రస్తుతానికి మాత్రం ఆపు విడిగా పోటీ చేసి కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే బీజేపీకి ఏమైనా ఎడ్జ్ కనబడుతుంది. ఒకవేళ ఆపు కాంగ్రెస్ 2 కలిసి వెళ్తే కనుక ఎలా ఉండొచ్చు, ఈ 90 స్థానాల్లో ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు ఉండొచ్చు అన్నది మనం కనుక చూసుకుంటే, ఇది పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి రిలీజ్ అయింది, పీపుల్స్ పల్స్ అనేది. సో వాళ్ళు కూడా సౌత్ ఫస్ట్ మీడియా అనే దాంతో చేశారు ట్రాకర్ పోల్ ఇది. దాని ప్రకారం చూసుకుంటే 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక 43 నుంచి 48 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవచ్చని, 34 నుంచి 39 బీజేపీ గెలవచ్చని, 3 నుంచి 8 మిగతా పార్టీలు అంటే జేజేపీ కానీ, బీఎస్పీ, ఐఎన్ఎల్డి, ఆప్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక 3 నుంచి 8 స్థానాలు గెలవచ్చని. హాఫ్ ఏ మార్క్ వచ్చేసి 46 స్థానాలు. ప్రస్తుతానికి అదే మనం ఓట్ పర్సెంట్ షేర్ కనుక ఎలా ఉంటుందని వీళ్ళ సర్వే ప్రకారం చూసుకుంటే బీజేపీకి 41% ఓట్ షేర్ రావచ్చని, కాంగ్రెస్కి 44% ఓట్ షేరు. సో ప్రస్తుతానికి బీజేపీ కాంగ్రెస్కి 10 సంవత్సరాల తర్వాత కనుక చూస్తే 3% ఓట్ షేర్ కాంగ్రెస్కి ఫర్గా కనబడుతుంది హర్యానాలో. దీనికి కారణంగా ఇందాక చెప్పినట్టుగానే ఈసారి ఓబీసీస్ కూడా కొద్దిగా హర్యానాలో సిట్టింగ్ పార్టీ లేదా బీజేపీ మీద కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారు. సో జాట్స్, దళితు, రైతులు, యూత్ అట్లాగే ఓబీసీస్ ఇన్ని వర్గాలు వ్యతిరేకత అన్నప్పుడు జనరల్గానే ఆ 10 సంవత్సరాలు పరిపాలన ఉన్నారు కాబట్టి కొద్దిగా యాంటీ ఇన్కంబెన్సీకి ఇవి కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి. యాడ్ ఆన్ అయినప్పుడు దాదాపు ఒక 3% ఓట్ షేర్ డిఫరెన్స్ అయితే వస్తుంది. కాంగ్రెస్కే ఎడ్జ్ చూపిస్తుంది ఈ పీపుల్స్ పల్స్ అనేది. ఇంకా సమయం ఉన్నది, దాదాపు కొన్ని చోట్ల హోరాహోరీ ఉంది. ఆపు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా, ఆపు ఏమన్నా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో కలిసినట్టుగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో కలుస్తుందా, విడిగా పోటీ చేస్తుందా, దీని మీద కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. ప్రస్తుతానికి పీపుల్స్ పల్స్ ప్రకారం అయితే మాత్రం కాంగ్రెస్కే ఎడ్జ్ చూపిస్తుంది ఆ సర్వే. థ్యాంక్ యూ.